మహాభారత ఇతిహాసంలో శ్రీకృష్ణార్జునుల ప్రాభవం ప్రాధాన్యతలతో పోలిస్తే విశ్లేషకుల దృష్టి భీమసేనుడిపై ఒకంత తక్కువేనని చెప్పక తప్పదు. భీమసేనుడు కుంతి ముగ్గురు బిడ్డలలో రెండవవాడు. ధర్మరాజుకు తమ్ముడు, అర్జునునికి అన్న. వాయుదేవుని వరప్రసాదంగా కుంతికి జన్మించాడు. వాయుపుత్రుడిగా సాక్షాత్తు ఆంజనేయుడికి అనుంగు సోదరుడు భీమసేనుడు. ఊహించలేనంత బలశాలి భీముడు 10 రోజుల పసికందుగా ఉన్నప్పుడే ఎత్తుకుని ఉన్న తల్లి నుండి జారి ఒక రాతి మీద పడితే భీమసేనుడి తాకిడికి ఆ రాయి నుజ్జు నుజ్జు అవుతుంది. అంత శారీరక బలం భీముడిది. భీముడి బలం చూసి ఓర్వలేని దుర్యోధనుడు భీముణ్ణి ఒక సరస్సులోని నీట ముంచి చంపేయాలని యత్నిస్తే నాగలోకానికి చేరి 1000 ఏనుగుల బలం వచ్చే ఆశీర్వాదంతో బయటకు వస్తాడు భీముడు. తన అల్లుడు కంసుడిని సంహరించినందుకు శ్రీకృష్ణుడితో వైరం పెట్టుకున్న జరాసంధుణ్ణి మల్లయుద్ధంలో అంతం చేశాడు భీముడు. ఏకచక్రపురాన్ని పట్టి పీడిస్తున్న బకాసురుణ్ణి, అతని సోదరుడు కిమ్మీరుణ్ణి వధించిన మేటి భీమసేనుడు. హిడింబాసురుణ్ణి వధించి తనని వరించిన అతని సోదరి హిడింబి అను రాక్షసవనితను కుంతి ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికి కలిగిన సంతానమే మహాభారత యుద్ధంలో తన మాయాజాలంతో వీరంగం చేసి ప్రసిద్ధుడైన ఘటోత్కచుడు. అమానుషమైన ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో ఆగ్రహంతో చెలరేగిపోయి భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞలు మహాభారతం తెలిసిన ఎవ్వరూ మరచిపోలేరు. రాజ్యాహంకారం తలకెక్కి కోమలి అయిన ద్రౌపదిని తన తొడపై కూర్చుండరమ్మని పిలిచిన ఆ ధూర్తుడి తొడలు విరగ్గొడతానని పౌరుషభరితమైన ప్రతిజ్ఞ చేస్తాడు భీముడు. మహాసాధ్వి ద్రౌపది వలువలు లాగేయడానికి యత్నించిన దుశ్శాసనుడి రొమ్ము చీల్చి వధించి రక్తం తాగుతానని కూడా భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు భీమసేనుడు. ఈ 2 ప్రతిజ్ఞలు అక్షరాల నెరవేర్చిన మహాపరాక్రమశాలి భీముడంతే. విరాట పర్వంలో భీముడు జరిపిన కీచక వధ ఒక అద్భుత నిదర్శనం భీముడి సామర్థ్యానికి. కురుక్షేత్ర సంగ్రామంలోని 4వ రోజు 8 మంది కౌరవ సోదరులతో మొదలుపెట్టి 17వ రోజున దుశ్శాసనుణ్ణి, 18వ రోజున దుర్యోధనుడిని హతమార్చడంతో కౌరవులు మొత్తం భీముని చేతే మరణించారు. కురుక్షేత్ర సంగ్రామంలో 6 అక్షౌహిణుల మేర శత్రు సైన్యాన్ని నిర్జించాడు భీముడు. దుర్యోధన దుశ్శాసనాది కౌరవులు 100 భీమసేనుడే వధించాడు. యుయుత్సు అనే పేరున్న ఒకే ఒక దుర్యోధనుడి సోదరుడు మాత్రం యుద్ధం తరువాత మిగిలి ఉంటాడు. పరిశీలకుల దృష్టి ఎలా ఉన్నా ఒక పరాక్రమశీలిగా, యోధుడిగా సోదరులందరికీ, ఇల్లాలు ద్రౌపదికి అతి ప్రియతముడైన వాడిగా భీమసేనుడు మదిలో నిలిచిపోతాడు.